దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానం హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 26వ వచనం. నేను వారితో సమానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన దేవుడు నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీతో ఆయన నిబంధన చేస్తానంటున్నాడు. నీ హృదయం ప్రభుకు దూరంగా ఉందా? నువ్వు ప్రభు పిలుస్తూ ఉంటే పట్టించుకోకుండా ఉన్నావా? ఆయన అంటున్నాడు, నీతో నేను నిబంధన చేసి, సమాధానార్థమైన నిబంధన నీతో చేసి, నిన్ను నిత్యము నీతో ఉండి నిన్ను విస్తరింపచేసి ఆయన పరిశుద్ధ స్థలముగా నిన్ను మారుస్తానని దేవుడు ఇస్తున్నాడు ఈ వాగ్దానం. కనుక ప్రభు వైపు చూడు. ఆయన నీతో ఏదో మాట్లాడాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక దేవుని వైపు చూడడము అంటే యేసుక్రీస్తు వారు ఫోటో తీసుకొచ్చి చూడడం కాదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని నీ ముందు పెట్టుకొని దేవునికి నువ్వు మోకరించి నీ 2 చేతులు ఆకాశము తట్టి ఎత్తి, ప్రభువా నాతో నిత్య నిబంధన, సమాధానమైన నిబంధన చేస్తానంటున్నావు. ఏంటి నాయన నిబంధన? ఆ దినాన నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు చేసావు, ఈ దినాన నాతో నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా, నన్ను పరిశుద్ధతలోనికి నడిపించు ప్రభువా, నీతో నాకు సాంగత్యం సహవాసము దయచేయి ప్రభువా అని నువ్వు దేవుని అడిగితే ఆయన నీతో సమాధానమైన నిబంధన చేసి నిన్ను విస్తరింపచేస్తానని గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఆయన నీతో సమాధానార్థమైన నిబంధన చేసి నిన్ను విస్తరింపచేసి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుణ్ణి అడిగి నీ జీవితాన్ని ప్రారంభించు. నీ జీవితము క్రొత్త మలుపు తిరగబోతుంది. ఆమేన్.